ఇప్పుడు మనం ఎక్కడో లేమండి, కావలిలో రాఘవేంద్ర కాలనీలో అయితే ఉన్నామన్నమాట. సో ప్రెసెంట్ మన బ్యాక్గ్రౌండ్ అంతా ఏ విధంగా కనిపిస్తుంది, ఏంటి రాఘవేంద్ర కాలనీ అంటే అన్ని ఇల్లులు ఉండాలి కదా అనుకుంటారు కదా. కానీ ఇక్కడైతే మనం అండర్ పాస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇందిరమ్మ కాలనీ వాసులు కానివ్వండి, రాఘవేంద్ర కాలనీ వాసులు కానివ్వండి, అటు నుంచి ఇటుకెళ్ళాలన్నా ఇటు నుంచి అటుకు రావాలన్నా కానీ సుమారు 5 కిలోమీటర్లు దాటి ఇటు నుంచి మొత్తం బైపాస్ అంతా కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అనేది నెలకొని ఉండేది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంటనే ఈ ప్రజల యొక్క కష్టాలని తీర్చాలని ఒక ఉద్దేశంతో అయితే ఈ అండర్ పాస్ అనేది వేపించడం జరిగింది. ఇప్పుడైతే కంప్లీట్ గా పూర్తయిపోయింది. ఆల్రెడీ ఒక సైడ్ అయితే వర్క్ జరుగుతూ ఉంది, ఇంకో 2 రోజుల్లో అయితే అంటే తడుపుతూ ఉన్నారనమాట. ఇది కానీ అయిపోతే ఇది కూడా వర్క్ అయిపోతుంది. ఒక సైడ్ అయితే మాత్రం అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. రారీ కూడా పట్టేంత స్పేస్ తోటి అయితే ఈ అండర్ పాస్ అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మేడం, మీ పేరు? సువార్త. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడ ఉంటారు మీరు? నేను వినాయకుడి కాలనీలో ఉంటాను. వినాయకుడి కాలనీలో ఉంటారు. రోజు తిరుగుతున్నారా ఇటువైపు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు? వినాయకుడు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడైతే అండర్ పాస్ వేయడం జరిగింది కదా, వేసిన తర్వాత బాగుందా, వేయక ముందు బాగుండిందా? వేసిన తర్వాతే బాగుంది. వేసిన తర్వాత టైము కొంచెం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. వేయక ముందు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? అంటే యువతలకు రావాలంటే గేట్ దాటుకొని రావాలి కాబట్టి అక్కడ కొంచెం 3 ట్రైన్లు వెళ్ళిన దాకా అసలు తీయరు కాబట్టి కొంచెం సేవ్ అయింది. టైము తొందరగా వెళ్ళిపోవడానికి కూడా ఇబ్బందిగా లేదు. అంటే పిల్లలు స్కూల్కి పంపించాలన్నా కానీ అంత టైం అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అయితే హ్యాపీగా వెళ్ళిపోతున్నారు కదా, దీన్ని బట్టి మీరు ఏమంటారు? మాకు మంచి అభివృద్ధి ఇక్కడ జరిగిందని మేము అనుకుంటున్నాం. మంచి అభివృద్ధి జరిగింది. అయితే దీని మీద కూడా అక్కడ గేట్ వేసేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ ఒక్కటి మాత్రమే ఓపెన్ చేశారని కూడా కొంతమంది రాజకీయంగా మాట్లాడుతున్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఒక మంచి వ్యక్తిగా. అంటే ఇక్కడ వరకు అయితే ఇక్కడ మంచి పనే చేశారని నేను అనుకుంటున్నాను. అంతే. సార్, మీ పేరు? నా పేరు శాషయ్యమ్మ. ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? పై కాలనీలో ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇక్కడ అండర్ పాస్ వేశారు కదా, దీని వల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందంట? ఉపయోగం ఉందనే అనుకుంటున్నాం, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఏ విధంగా ఉపయోగంగా ఉంది మీకు? అంటే ట్రాక్ వల్ల మనం లేట్ గా వస్తాం కదా, త్వరగా వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఆలోచన. ఓకే. ట్రాక్ అక్కడ గేట్ వేసేసినప్పుడు ఎంత టైం వెయిట్ చేసేవాళ్ళు సార్ మీరు? చేసేవాళ్ళం ఒక అరగంట, 20 నిమిషాలు, 15 నిమిషాలు, రకరకాలుగా. ఒక అరగంట, గంట కూడా ఉన్న టైంలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఈ అండర్ పాస్ చేశారు కానీ అమ్మా, మాకు ఇక్కడ రోడ్డు అనేది ఏర్పాటు చేయలేదు మా కాలనీకి ఇటు. అది ఒకటే మైనస్. ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ అండర్ పాస్ వేసిన తర్వాత? మాకు పర్వాలేదు అనిపిస్తుంది. నమస్తే సార్, మీ పేరు? మేడం, నా పేరు వెంకట్రావు మేడం, లింగం వెంకట్రావు. నేను 16వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి. ఇప్పుడు అండర్ పాస్ వేయడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేడం, ఇది 100% ఎనీ టైము ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంది. కానీ దీనిలో కొన్ని వసతులు కల్పిస్తే అందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు రోడ్లు కొద్దిగా అప్రోచ్ రోడ్డు వల్ల రాకపోకలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నైట్ టైం ఏంటంటే అండర్ పాస్ వల్ల రావడం వల్ల, ఈ లైటింగ్ లేవడం వల్ల ఏదన్నా అసాంఘిక సంఘటనలు ఏమైనా జరగబోవచ్చేమోనని ఒక ఏదన్నా 2-3 స్ట్రీట్ లైట్లు కానీ ఏర్పాటు కానీ చేస్తే ఇంకొద్దిగా అడ్వాంటేజ్ గా ఉంటుంది మేడం. ఓకే సార్. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు కదా. కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మేడం, ఆయన శక్తి మేర కృషి చేస్తానే ఉన్నాడు. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యేలు చేయనటువంటి పనిని కూడా అతను ఇలా ఒక్కొక్క పని 1 by 1 చేసుకుంటా అభివృద్ధి పదంలో ఒక మన నియోజకవర్గాన్ని మన జిల్లాల ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేది ఆకాంక్ష అతను చేస్తా ఉన్నాడు. కొన్ని నిధుల కొరత వల్ల కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి ప్రభుత్వం కావాల్సిన సౌకర్యాలని సమకూరుస్తారని మేము ఆశిస్తున్నాం మేడం.
ఇప్పుడు గేట్ దగ్గర అయితే ఎంతో సేపు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వెయిట్ చేయకుండా వెళ్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. మినిట్స్ కి ఒక 10 మినిట్స్ వెయిట్ అయిపోతుంది మేడం, ఎవ్రీ 15 మినిట్స్ ఒకసారి. దానివల్ల ట్రాఫిక్ అంతరం, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా దాన్ని వాళ్ళు గేట్ మీద కూడా ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తా ప్రాణాల మీదకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. కానీ వీటన్నిటికి కూడా ఇది మంచి శుభ పరిమాణం మేడం. ఓకే మేడం. ఆయన ఆయన కట్టేవాడికి, కష్టం చేసేవాడికి, పని చేసేవాడికి ఆ ఇబ్బందులు తెలుస్తాయి మేడం. పట్టోళ్ళు చెప్తా ఉంటారు, అవన్నీ మనం పట్టించుకుంటే ముందుకు సాగలేము. అతను మంచి జరగద్ది, మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం. వాళ్ళు ఎంచి చేస్తున్న రాజకీయం చేసే వాళ్ళకి మీరు ఏమని సమాధానం చెప్పాలనుకుంటున్నారు సార్? మేడం, ఇతన్నవాదానికి మార్గం లేదు. ప్రతిదీ కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రతిదీ మనం నెగిటివ్ గా తీసుకుంటే ఎవడైనా ఒక కష్టం పని చేసే వాళ్ళని మనం ప్రొవైడ్ చేయాలా. ప్రొవైడ్ చేస్తే ప్రతిదీ మనం 100% చేస్తాం లేదు. కొద్ది ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని ఏదన్నా ల్యాండ్ వ్యవహారం ఉంటుంది, ఇటువంటి ఏమైనా ఉంటే అన్ని 1 by 1 చేసుకుంటా వస్తాడు. మనకు ఆయన చెప్పినట్టు ఎలక్షన్ టైంలో చెప్పినట్టు అన్ని 1 by 1 చేస్తే కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది మేడం. మనం కూడా అతను కొద్దిగా సపోర్ట్ చేస్తే అతను కొద్దిగా ముందుకు సాగుతాడని మేము ఆశిస్తున్నాం మేడం. సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే సార్, మీ పేరు? నా పేరు కామేశ్వరరావు. నేను ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రదేశాల్లో ఉంటున్నారు సార్ మీరు? 1.5 year నుంచి ఉంటున్నానమ్మా. ఈ అండర్ పాస్ వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పోవాలంటే ఆ గేట్ వల్ల చాలా బాధలు పడుతున్నామమ్మా. ఇది వర్క్ అయిన తర్వాత, ఇది ఓపెన్ అయిన తర్వాత దీని వాల్యూ అనేది, అంటే నేను డ్యూటీకి పోవాలన్నా కూడా ఆ గేట్ పడినప్పుడు అది ఈ మధ్య సఫిషియెంట్ గా ట్రైన్స్ ఎక్కువ వచ్చేటప్పటికి ఆ గేట్ అప్పుడప్పుడు 20 minutes పైన కూడా వేస్తున్నారు మా 20 minutes అట్ట. ఇది ఓపెన్ అయిన తర్వాత ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది. ఎమ్మెల్యే గారు చొరవతో ఇది ఓపెన్ అయిన దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. నిదానంగా అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కోటి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా తొందరగా అయిపోయి మొత్తం రోడ్డు, ఈ లైట్స్ ఇవన్నీ కానీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు ఎలా ఇబ్బందులు పడేవారు సార్ మీరు గేట్ వేసేసినప్పుడు? అంటే ఎన్నో కష్టాలని చెప్తూ ఉన్నారు, ఏ రకంగా కష్టాలు పడేవాళ్ళు? ఏ రకంగా అంటే ఈ మధ్య ఈ 3rd లైన్ రైల్వే ఓపెన్ అయినప్పటి నుంచి రైళ్ళు సఫిషియెంట్గా పోయేది ఎక్కువ అయిపోయింది. అంటే ఎవ్రీ 10-15 minutes ట్రైన్స్ పాస్ అవుతున్నాయి. పాపం అది వాళ్ళు కూడా ఏం చేయలేని పని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకుంటా మొత్తం ఇట్లాంటి సబ్వే అనేది చాలా దగ్గర వేయటం ప్రారంభించినారు. అందులో ఇది ఇంత తొందరగా ఎమ్మెల్యే గారి చొరవతోనే అయింది అని నేను అనుకుంటున్నాను. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది నాయకులు మారుతూ ఉన్నారు, అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఎంతో మంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంత అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ప్రజలైతే అనుకుంటూ ఉన్నారు. ఆయన కొట్టేవారే లేరు అభివృద్ధులు అని చెప్పని కూడా అంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అది మటుకు నిజమే అమ్మా. ఎందుకంటే అభివృద్ధి అనేది జరిగేది ప్రజలు చూస్తుంటారు, దాని రిజల్ట్స్ వాళ్ళకి ఓట్ల రూపంగా వచ్చేస్తాయి. అది మనం అంటే ఒక్కొక్కరి భావన ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ మేము మటుకు చూస్తున్నాం అండి. మాకు ఒక్కొక్క పని అంటే రాగానే అన్ని జరగాలని ఎవరు అనుకోరు కదా, కానీ చర్య జరుగుతుంది, చేస్తున్నారు అనేది ప్రజల్లో పడింది. ఒక్కొక్కటి వర్క్స్ జరుగుతున్నాయి అనేది పడింది. అది మంచి శుభ పరిణామం. అది అంటే ఏ అభివృద్ధి జరిగినా, అంటే ఒక వ్యక్తి వెదుగుతున్నాడు అని చెప్పన్నా, అభివృద్ధి జరుగుతుందన్న వెనక నుంచి లాగే వాళ్ళు, వెనక నుంచి మాట్లాడే వాళ్ళు అయితే ఎంతో మంది ఉంటారు. వీళ్ళందరికీ మీరు ఏమని సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు స్వయంగా మా కష్టాలన్నీ తొలగిపోయాయి మేము ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే గబక్కన యాక్సిడెంటే జరుగుతుంది, వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది, అలాంటి టైంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. అయితే దీని గురించి మీ స్పందన అనేది చెప్పండి. ఇప్పుడు ఒక ఇబ్బంది జరిగినప్పుడే మనం దాని గురించి అనుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మీరు అన్నారు యాక్సిడెంట్ అనేది, అది జరగకూడదు, కానీ అది జరిగినప్పుడు దీని ఉపయోగం అనేది తెలుస్తుంది. అంటే ఇంతకు ముందు సఫర్ అయినప్పుడు
అక్కడ ఆ సఫర్ అయినోడికే తెలుస్తుంది అది ఆ బాధ. ఇప్పుడు ఇది ఓపెన్ అయిన తర్వాత ఏంది మనం సాధించినాము, దీనివల్ల ఏంది అనేది, అంటే టైం అనేది మనం కొనలేము, కాలాన్ని మనం కొనలేము. ఇప్పుడు ఆ టైం అనేది సేవ్ అయితే దానివల్ల ఎంత ఉపయోగం అనేది మాకు అర్థం అవుతుంది. ఈ వెనక మాటలు అనే వాళ్ళకి ఏమని అంటే ఎదుగుతుంటే మాటలు అనేది పుడతాయి, సహజమే. అది నేను అనుకుంటున్నా. అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళ అంటే అది సామెతలు అనేది అది కరెక్టే అండి. అది దాంట్లో మనం దాన్ని వ్యతిరేకించకూడదు. ఇప్పుడు అవి పుడుతున్నాయంటే అతను ఎదుగుతున్నాడు అనేది నా అభిప్రాయం. అర్థం. నా అభిప్రాయం.